ఏంటి నీటిలో నుంచి వెళ్ళాలా, డిఫరెంట్గా ఉందే, ఎలాగైనా వెళ్దాం అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. మీకు అడ్రస్తో పాటు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఇది మనకి తాండూరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం అని అయితే ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న దేవుడు శివయ్యని దర్శించుకోవాలంటే నీటిలో నుంచి అయితే వెళ్ళాలి. ఈ నీటిలో నుంచి వెళ్ళేటప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. వాటిని కూడా దర్శించుకుంటూ వాటికి అలా అభిషేకం చేస్తూ చిల్ అవుతూ అలా ఆడుకుంటూ మునుకలేస్తూ ఒక వైబ్, డిఫరెంట్ వైబ్ అయితే వస్తుంది. ఆ వైబ్ అవుతూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకోసం మొబైల్ కూడా లోపలికి తీసుకెళ్ళి వీడియో తీసాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని సేవ్ చేసుకుని మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి. అండ్ ఫైనల్లీ ఈ వాటర్లో స్నానం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం తాలూకు శివయ్యని అయితే మనం దర్శించుకోవాలి, శివలింగాన్ని. సో దీని నుంచి బయటకు వచ్చాక మనకి చాలా పెద్ద శివుని స్టాచ్యూ అయితే ఉంటుంది. అది కూడా చూసుకొని ఆ చుట్టుపక్కల ఇంకా చాలా అన్ని స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అవి కూడా చూసుకుంటూ అలాగా ఇక్కడ శివలింగాలతో కలిపి ఒక పెద్ద శివలింగాన్ని అయితే తయారు చేశారు. ఇది కూడా దర్శించుకొని ఒక మైండ్ పోతుంది మీకు. అండ్ ఆ పక్కన ఈ చుట్టుపక్కల ఒక సెడ్లా వేసి అందులో చాలా అన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారు. చూస్తుంటే నిజంగా అక్కడ ఉన్నారా అనిపించే అంత అద్భుతంగా అయితే చెక్కారు ఈ స్టాచ్యూస్ను. మిస్ అవ్వద్దు అంతే. ఇంకా ఈ చుట్టుపక్కల చాలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి, చాలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. మీరు వెళ్తే ఇవన్నీ కవర్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను, లైక్ చేయండి. మీరు ఎవరితో అయితే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకైతే వచ్చేస్తాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్.